ఆంధ్రప్రభకు స్వాగతం. గత మంగళవారం నాడు పంజాబ్‌లో బాంబులుతో దద్దరిల్లిపోయింది పంజాబ్ రాష్ట్రం. మనకి బోర్డర్ స్టేట్ అయినటువంటి పంజాబ్ రాష్ట్రంలో కేవలం 2 గంటల వ్యవధిలో ఈ బాంబు పేలుళ్ళు జరగడం జరిగింది. అయితే ఇంతవరకు ఓకే. కానీ ఇవి మన ఆర్మీ క్వార్టర్స్‌కి లేదు కంటోన్మెంట్ ఏరియాకి చాలా దగ్గరలో ఈ యొక్క పేలుళ్ళు జరగడం జరిగింది. ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. ఈ పేలుళ్ళు ఎవరిని ఉద్దేశించి జరిగినియి? దీని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఇది ఎవరు చేశారు? ఈ విషయాలన్నీ కూడా చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఇటీవల పంజాబ్‌లో ఒక 2 పేలుళ్ళు జరిగినియి. అవి 2 ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలో జరిగినట్టుగా వార్తలొస్తున్నాయి సార్. గత మంగళవారం జరిగినటువంటి ఈ పేలుళ్ళు. సో దీని వెనకాల అంటే ఎవరు ఖలిస్తానన్నారు, కొన్ని పాక్ ఉగ్రవాదులని అంటున్నారు. అసలు దీని గురించి కొంచెం మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి వివరిస్తారా సార్? నమస్కారం సార్. ఈ కార్యక్రమం ఈరోజు జరగడం గత సంవత్సరం ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్‌గా సంవత్సరం అయింది. సార్. మనకందరికీ గుర్తుండే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదం, ఉగ్రవాదం వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద చర్య. పాకిస్తాన్‌కి బుద్ధి వచ్చేటట్టు చేసిన చర్య. సార్. ఉగ్రవాద దాడులు అమృత్సర్‌లో, చండీగఢ్‌లో గూడా ఆహ్, ఈ విధంగానే చూడాలి. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక అమాయక ప్రజలను డబ్బులిచ్చి వాళ్ళ చేత బాంబులు విసిరివేయడం, లేదా వాళ్ళ చేత మారణాయుధాల చేత ప్రజల్ని హత్యలు చేయించడం అనేది ఐఎస్ఐ ఉగ్రవాదులు, ఇంటర్నేషనల్ ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రావడం అనేది ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. మన భారతదేశం గట్టిగా ఎదుర్కొంటోంది. నిన్న జరిగిన చర్యల మీద విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా ఉండడం వల్ల పెద్ద చర్యలు తీసుకోవడం వల్ల అతిపెద్ద ప్రమాదం తప్పిందని అనుకుంటున్నాను. సార్ ఇది ఖలిస్తానీ ఉగ్రవాదులు అని చెప్పి కొంత వాళ్ళు సోషల్ మీడియాలో క్లెయిమ్ చేసుకున్నారు సార్. అంటే దీని వెనకాల ఏ గ్రూప్ ఉండొచ్చు? వాళ్ళ లక్ష్యం ఏమై ఉండొచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతం ఖలిస్తాన్ ఉగ్రవాదు గాని, తర్వాత మన కెనడాలో ఉన్న వాళ్ళ ఉగ్రవాదులు గాని, ఐఎస్ఐ వాళ్ళు గాని, పేర్లు ఏవైనా గాని వాళ్ళ మోటివ్ ఒకటే. అక్కడ అల్లకల్లోలం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. ప్లస్ బోర్డర్ కదా! పాకిస్తాన్ పక్కనే ఉంది. సో, ఆ బోర్డర్ ద్వారా వచ్చిన డబ్బులు, హవాలా ద్వారా వచ్చిన డబ్బులు, డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బుల్లో వాళ్ళు అక్కడ అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖలిస్తాన్ జిందాబాద్, ఖలిస్తాన్ వారియర్స్ అని, లేకపోతే పంజాబ్ వారియర్స్ అని రకరకాల పేర్లు పెట్టుకోనున్నారు. సార్. వాళ్ళతో ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఇది చిన్న చిన్న ఘటనలు చేసుకుంటూ పోతారు. లోన్ వోల్ఫ్ అటాక్ అంటారట కదా! సింగిల్‌గా, సెపరేటెడ్‌గా ఇండిపెండెంట్ అటాక్స్ చేస్తారు. ప్లాన్డ్ అటాక్స్ కూడా చేస్తారు. దీని మీద 24 గంటలు ఒక ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన వాడిగా, మిలిటరీలో ఎంతో కొంత ఇంటెలిజెన్స్‌లో అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు. అంటే ఈ 2 దాడులు జరిగాయి అంటే కనీసం దీని వెనక 10 దాడులు ఆపేసినట్టు లెక్క. అయితే సార్ ఇది అంటే ఇప్పుడు టైమింగ్స్ చూసుకుంటే ఇంకొక ఒక సంవత్సరంలో పంజాబ్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. సో, అంటే వీళ్ళ యొక్క మోటివ్ దాన్ని కొంచెము అస్తవ్యస్తం చేయడము, లేకపోతే భయభ్రాంతులకు గురి చేయడం అయ్యుంటుందా సార్? ఈ ఎన్నికలకు దానికి సంబంధం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు మొన్న చూడండి ఆపరేషన్ సింధూర్‌లో జరిగిందేంది? పహల్గామ్ ఉగ్ర దాడికి చేసిన వాళ్ళని బాధ్యులను చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా మనం చర్య తీసుకున్నాం. వాళ్ళు సంవత్సరం కాకుండానే వాళ్ళకి బుద్ధి రాలేదు. అంటే ఏంటి? నిరంతరం వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి. అంతర్జాతీయ సమాజంలో కూడా, బ్యాంకింగ్ వ్యవస్థల్లో కూడా డ్రగ్స్ ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా, హవాలా ద్వారా వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నాలేంది? ఎన్నికలలో ఏదో ఒక అలజడి సృష్టించాలి. మీరు ఊహించండి, ఇప్పుడు బ్లాస్ట్‌లు జరిగాయి. ఆ ఏరియాలో జనాలు ఏమనుకుంటారు? ఎందుకు ఎలక్షన్‌లకు పోవడం? ఏమన్నా అటాక్ జరుగుతుందేమో, మానవ ప్రాణానికి ఏమన్నా హాని ఉందేమో అని ఇంట్లో కూర్చుంటారు. దానివల్ల వాళ్ళకి కావాల్సిందేంది? వాళ్ళకి కావాల్సిన మోటివ్ నెరవేరుతుంది. అదే మీరు చూడండి, మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చూడండి. హైయెస్ట్ పర్సెంటేజ్ ఫ్రీగా ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా జరుగుతుందో అనే భయంతో రేపు పంజాబ్‌లోంచి ముందు నుంచే 6 నెలల ముందు నుంచే వాళ్ళు చేసిన ప్రయత్నంగా కరెక్ట్ గానే మీరు గెస్ చేశారు. సార్. అయితే ఈ ఈ దాడిని ముఖ్యంగా పంజాబ్ ముఖ్యమంత్రి దాన్ని కేంద్రం బలగాల వైపు అంటే కేంద్రంది బాధ్యత అనేట్టుగా తను అక్కడ కొంచెం కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీన్ని ఎదుర్కోవడం అంటే ముఖ్యంగా ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది సార్? అంటే
పంజాబ్ ప్రభుత్వం ఉంటుంటారా? కేంద్ర ప్రభుత్వం ఈ పూర్తిగా ఆ పంజాబ్ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన దురదృష్టకరం. ఎందుకంటే, ఆ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు స్వయంగా. నేను చెప్పడం గాదు. మీరు అడగడం గాదు. ఆ రాష్ట్ర డీజీపీ దగ్గర లేని ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంటుందా? ఆ! ఆ రాష్ట్ర డీజీపీ దగ్గర లేని ఉన్న ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర లేదని అనుకుంటామా? సార్. రాజకీయం కేవలం మన దేశంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితులు ఏందంటే, హ్మ్. ప్రతీదీ మనం రాజకీయం చేసేస్తాం. ఆ డీజీపీ గారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? ఇది లోన్ వోల్ఫ్ పని. ఒక్కరుగా చేసిన పని. వెంటనే పేసి ఆ వీడియోలో గూడా చూసారు. వీళ్ళని ట్రాక్ చేశాం. మా దగ్గర ఇటువంటివి 15, 20 ఇన్‌పుట్స్ వచ్చున్నాయి. అన్నీ కట్టుదిట్టం చేయడం వల్ల వీళ్ళు ఎక్కడికి పోవడం కుదరక ఆ స్కూటర్‌లో ప్రయాణం చేస్తూ ఒక చోట పెట్టంగానే ఆగిపోయింది ఒకటి. ఇంకో చోట వెళ్తూ త్రో చేయడం జరిగింది. హ్మ్. అంటే మీరు ఊహించండి ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఆ రాష్ట్ర పోలీస్ గాని, మీరన్నట్టు హ్మ్. కేంద్ర బలగాలు గాని, ఈ ఈ ఒక బ్లేమ్ గేమ్ చేసుకోవాలంటే ఎవరినైనా చేసుకోవచ్చు కదా సార్. మీరు నన్ను బ్లేమ్ చేయండి. నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తాను. సార్ అయితే ఇక్కడ ఈ పంజాబ్ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటించడంలో అంటే ఖలిస్తానీలని ఏమన్నా అతను కొంతకేమన్నా రక్షించడం కోసం దీన్ని బీజేపీ మీద నెట్టేస్తుందా? ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నా అట్లా రాజకీయ పరంగా ఏమైనా తీసుకుంటుందని చూడాలా? అంతే కదా! మీరు అలాగే అనుకోవాలి కదా! ఇప్పుడు పోయినసారి మీరు చూడండి. క్రితంసారి పంజాబ్‌లో ప్రధానమంత్రి గారికి ఒక ఫ్లైఓవర్ మీద ఆగిపోవాల్సొచ్చింది. అవును సార్. అంత చర్యలు తీసుకుని అది ఎంత పెద్ద చర్య జరిగుంటుందో మీరు ఊహించరు దాని వెనక. అవును. దానికి తనేమన్నారప్పుడు వచ్చేటప్పుడు హ్మ్. ప్రధానమంత్రి గారు, "మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి క్షేమంగా హ్మ్. తిరిగి వెళ్తున్నాను" అని. హ్మ్. ఆ మాటలో ఎంత నిగూఢ అర్థం ఉందో మీరు ఊహించండి. ఆ! అంటే ఒక ప్రధానమంత్రి ప్రయాణం చేసే చోటులో విపరీతమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలుంటాయి. ఎంతో ఆ! మంది పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యుంటారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర పోలీసులు, ఎస్‌పీజీ అందరూ కలిసి కూడా. సార్. అయినా గాని ఇవి జరుగుతున్నాయంటే వాళ్ళు చూడండి ఎంత బలంగా వాళ్ళు ఈ పంజాబ్‌లో గాని, దేశంలో గాని అలజడి సృష్టించాలని ఎంత డబ్బులు వాళ్ళకొస్తున్నాయో చూడండి. వాళ్ళ మూలాల్ని సమూలంగా అంతం చేసేంత వరకు కూడా మనం ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తూనే ఉండాలి. వీటికి తట్టుకుంటూ సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా పంజాబ్‌లో ఈ డ్రగ్స్ ఒకటి ఎక్కువ వింటున్నాం సార్. వెపన్స్ వస్తున్నాయని వింటున్నాము. ఇప్పుడేమో ఈ బాంబు దాడులు కనిపిస్తున్నాయి. అంటే దేశ భద్రత వైపు ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్? అంతే కదా! ఇప్పుడు అనవసరంగా జెనరిక్‌గా మాట్లాడకూడదు గానీ, ఆ! మీరు చూడండి ఇదంతా ఓపెన్ సోర్స్‌లో నాలెడ్జ్‌లో మొన్న 'దురంధర్' సినిమాలో ఏం చూసాం మనం? ఒక సార్. మాజీ ఎమ్మెల్యే కూర్చొని డ్రగ్స్ చేస్తున్నాడు, వెపన్స్ చేస్తున్నాడు. హ్మ్. అలా జరగబట్టే కదా! అక్కడ ఆ మూవీలో ముందుగానే రాసారు. ఇట్స్ బేస్డ్ ఆన్ ఫిక్షన్ అని. కానీ సార్. బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని కూడా రాసారు. అంటే హ్మ్. ఏంది అలా జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గాని, ఒక మాజీ ఎమ్మెల్యేగా గాని, పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇంతింత డ్రగ్స్ వాళ్ళకి తెలియకుండా వారి ఏరియాలో జరిగే ఛాన్సే లేదు కదా! సార్. అంటే ఎవరో డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్ట్ చేయడం వల్ల ఈ ము ముఖ్యంగా బోర్డర్ స్టేట్స్‌లో ఆ! ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది మనకి. సార్ అంటే ఇప్పుడు అంటే దీని తర్వాత ఇంకా కొనసాగింపు చర్యలు ఉంటాయని భావిస్తున్నారా సార్? ఎట్లా ఉండబోతుంది? నేను శ్రీనగర్‌లో పనిచేశాను సార్. ఢిల్లీలో ఆ! పనిచేశాను. హ్మ్. బఠిండాలో పనిచేశాను. ఇది నిరంతరం 24/7 పోలీసులు వాళ్ళకి గాని, ఇంటెలిజెన్స్ వర్గాలకు గాని, లేకపోతే కేంద్ర బలగాలకు గాని, లేకపోతే గాని యూ నేమ్ ఇట్. ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా నిరంతరం నిలబడి ఉంటారు. ఈ 2 జరిగాయి అంటే కనీసం 10 ఆపారు అని లెక్క. సార్. సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. ఈరోజు మీ హ్మ్. కార్యక్రమం ద్వారా ప్రేక్షకులతో నేను షేర్ చేసుకున్నదేందంటే, హ్మ్. మనం జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అవినీతికి కోల్పోకూడదు. వాళ్ళేదో రూ. 10, రూ. 20 ఒకప్పుడు కాశ్మీర్‌లో రూ. 50 ఇచ్చి, రూ. 100 ఇచ్చి రాళ్ళు ఇసిరేయమనేవాళ్ళు. ఇప్పుడు ఆ సార్. పరిస్థితి లేదు. హ్మ్. అలా పంజాబ్‌లో గూడా జరుగుతుంది. చిన్న పిల్లలకి పొట్లాలిచ్చి సప్లై చేయమంటారు. వాళ్ళనేమంటారంటే కొరియర్స్ అంటారు. వాళ్ళకసలు ఆ పొట్లాల్లో ఏముంది గూడా తెలీదు. సార్. సో, మన పేరెంట్స్‌గా, సోషల్ మీడియాగా, పేపర్‌లలో అవేర్‌నెస్ పెంచాలి. చెడ్డ సార్. పనులు చేయొద్దు. మంచి దోవలోనే వెళ్దాం. మ ఆపరేషన్ సింధూర్ సంవత్సరం యానివర్సరీ మనందరం ఒక ప్రతిన తీసుకుందాం అని మనందరం ఒక సమాజంగా నిలబడితేనే ఈ చర్యలు ఫ్యూచర్‌లో ఇప్పుడు ఒకప్పుడు పంజాబ్ ఎంత అల్లకల్లోలంగా ఉన్నింది. కొంచెం ఇప్పుడు సార్. పరిస్థితులు బాగుపడ్డాయి గదా! బాగుపడ్డాయి. మళ్ళీ వెనక్కి పోకుండా మనం అవేర్‌నెస్‌గా, అలర్ట్‌గా ఉంటేనే జరుగుతుంది. ఈ పొలిటీషియన్‌ని నమ్ముకుంటే జరిగే పని కాదు. సార్ ఈ 2 బాంబుల్లో గూడా 2 గంటల తేడాలోనే జరిగింది. ఒకటేమో స్కూటర్‌లో పెట్టి అక్కడ పెట్టారని జెప్పేసనన్నారు. రెండోది గోడ పైనుంచి విసిరారనన్నారు. సో, అంటే ఇక్కడ అంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రతి చోట గూడా సీసీటీవీ కెమెరాలుంటాయి సార్ రోడ్లల్లో. హ్మ్. ప్రతి ఇన్‌పుట్‌లో గూడా వెహికల్ మారుతుంటే ఆ నెట్‌వర్క్‌లో గాని, లేకపోతే మెటల్ డిటెక్టర్స్‌లో గాని పట్టుబడతాయి. సార్. ఇప్పుడు పట్టుపడవు అంటే మనం ఇంట్లో తెచ్చుకుంటాం గదా! నార్మల్
టపాసులు తయారు చేసుకోవడానికి గానీ, లేకపోతే రకరకాల ఫ్యాక్టరీ ప్లాస్టిక్ పనులలో అవును సార్. జిలెటిన్ స్టిక్స్ లాంటివి తెచ్చుకుంటాం. సార్. వీళ్ళేం చేస్తారంటే ఇంట్లో కూర్చొని క్రూడ్ బాంబ్స్ తయారు చేస్తారు. హ్మ్. దే ఆర్ నాట్ ఫ్యాక్టరీ మేడ్ సోఫిస్టికేటెడ్ కాదు. సార్. వీటిని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. వీటిని ఎలా తయారు చేస్తారంటే వీళ్ళకి హవాలా ద్వారా డబ్బులు పంపించేస్తారు. డ్రగ్స్ మనీ ద్వారా పంపించేస్తారు. సార్. లేకపోతే ఆన్‌లైన్‌లో పంపిస్తారు. దీనివల్ల అమాయకులు అక్కడున్న వాళ్ళు ఆ విసిరేసిన వాడికి అసలేం తెలీదు. ఎవరు చేయమన్నారని కూడా వాడికి తెలీదు. హ్మ్. వాడికి ఒక అమౌంట్ వచ్చుండేది. వాడు విసిరేసాడు. వాడు పట్టుబడతాడు. జైల్లోకెళ్ళిపోతాడు. శిక్ష అనుభవిస్తాడు. దీనికి కంప్లీట్ నిరంతరం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటేనే గాని పెద్ద పెద్ద తలకాయల్ని పట్టుకోవడం కుదరదు. వీళ్ళు ఈ బాంబులు విసిరేసిపోతున్నారు అంటే పొంగని వాడిని పట్టేసుకుంటారు. హ్మ్. ఆ మూవ్‌మెంట్ తెలిసిపోతుంది. ప్రతి 100 మీటర్‌లో ఇప్పుడు చూస్తున్నాం గదా! మన కెమెరాలుంటాయి. వాడి సార్. మూవ్‌మెంట్ పట్టేస్తారు. ఆ హ్మ్. స్కూటర్‌ని తీసేసిన తర్వాత డీఎన్ఏలో తెలిసిపోతుంది. ఆ స్కూటర్ ఏ మేక్ అని, ఏ కంపెనీదని, ఏ సంవత్సరంలో తయారైందని దాని రిజిస్ట్రేషన్ తీసేస్తారు ఆర్‌టీఓ తీసుకుపోయి. దాన్ని పట్టుకోవడం పెద్ద కష్టం గాదు. కానీ వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళ వెనక లైన్ కూడా పట్టుకోవడానికి టైం పడుతుంది. इंडिया वर्सेस पीसफुल स्लीप। पूरी रात कोई पोजीशन बदले, कोई बैक पेन को कैच करे। इसीलिए अपग्रेड टू द स्लीप कंपनी, इंडियाज फर्स्ट एंड ओनली स्मार्ट ग्रिड मैट्रेस। పట్టుకున్న తర్వాత వాళ్ళ వెనక లైన్ కూడా పట్టుకోవడానికి టైం పడుతుంది. సార్, మీరు ఇంతకుముందు అన్నట్టుగా అది ఖలిస్తానే అయ్యుండొచ్చు, లేకపోతే పాకిస్తానే అయ్యుండొచ్చు. కానీ అది వాళ్ళ యొక్క ఉగ్రవాద చర్య అని కింద మనం భావిస్తే, ఒకవేళ పాకిస్తాన్ అనుకుంటే గనక, అంటే మనం ఇంత కట్టుదిట్టం చేసి సింధూర్‌లో వాళ్ళకొక ఆపరేషన్ సింధూర్‌లో ఒక మంచి గొప్ప గుణపాఠం చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎందుకిట్లా ప్రయత్నం చేస్తున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఇది అంతర్జాతీయ సమాజం అందరూ కలిసి ప్రపంచంలో ఉన్న మన భారతదేశంలో ఉన్న 140,00,00,000 మందే కాకుండా ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు చూడండి ఇరాన్‌లో ఏం జరుగుతోంది? హ్మ్. అమెరికా పెద్దన్న వ్యవహారం చేసింది. హ్మ్. యురేనియం అని. యురేనియం ఇంతవరకు తీసుకురాలేదు. 40 రోజులు యుద్ధం చేసింది. 25 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అడిగారు. హ్మ్. 2 బిలియన్ మాకివ్వమని 2 బిలియనో, 200 బిలియనో ఏదో అడిగారు వాళ్ళు. అవును సార్. 25,00,000 క్రోర్స్ హ్మ్. ఖర్చు పెట్టారు. ఇంతవరకు యురేనియం బయటపడలేదు. అంటే ఏంది? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేశాను. అంతసేపు ఇరాన్‌ని మేము ధ్వంసం చేస్తాము, టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తాం. చేయలేకపోయారు. సార్. యునైటెడ్ నేషన్స్‌లో అందరూ కలిసి టెర్రరిజం మీద ఒక డెఫినిషన్ తీసుకురాలేకపోయారు. సార్. ఇప్పటికి కూడా యునైటెడ్ నేషన్స్‌లో ఉగ్రవాదము అంటే దాని మీద నిర్వచనమే లేదు. సో, సార్. మనం అందరం కలిసి ఆలోచించాలి. రెండోది మీరు అడిగిన ప్రశ్న ఇది ఐఎస్ఐకి ఖలిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్‌కి బుద్ధి రావటం లేదా అంటే ఆ హవాలా ఛానెల్ ఆ మనీ సప్లైని ఆపేయాలి. మనీ సప్లైని ఎప్పుడైతే ఆపేయగలమో అది ఆపాలి అంటే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ, పోలీసులు, ప్రజలు, రాజకీయ వ్యవస్థ, జ్యుడిషియరీ అందరూ కలిసి చేస్తేనే జరిగే పని. ఒక్కరి వల్ల అవ్వదు. అవును సార్. సార్, చాలా సంతోషం. మాకు చాలా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి మీ విలువైన సమాచారాన్ని, మీ సందేశాన్ని అందించారు. ఇంకొక కార్యక్రమంలో ఖచ్చితంగా కలుసుకుందాం సార్. నమస్కారం. జై హింద్ సార్. విన్నారు కదా! వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు ఈ పంజాబ్‌లో జరిగినటువంటి బాంబు పేలుళ్ల మీద ఇచ్చిన వివరణ. ఇది రాజకీయం చేయకుండా ప్రజల యొక్క బాధ్యతలను గుర్తెరగాలని ఆయన వివరిస్తున్నారు. ఇంకొక కార్యక్రమంలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు.